గాంధీ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలతో నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రివర్గం కృషి చేస్తుందన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని మహేష్ గౌడ్ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని మహేష్ గౌడ్ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు, రైతు రుణమాఫీ కాకుండా సన్నాలు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం